షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదిన కృపావాక్యము ద్వారా ఆదరణ పొందుకుంటున్న పరిశుద్ధులైన ఎలోం బిడ్డలారా, ఇది నా కృపావాక్యము చూసుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మరి ఒక నలుగురు స్నేహితులు ఒక విందులో కూర్చున్నారట. అక్కడ మధ్యలో సూపు పెట్టబడింది. నాలుగు లాంగ్ స్పూన్స్ ఇవ్వబడ్డాయట వారికి. సో వారు ప్రయత్నం చేస్తుంటుంటే, ఎవరు తాగాలని ప్రయత్నిస్తుంటుంటే ఆ స్పూన్ నుంచి, ఆ లాంగ్ స్పూన్ నుంచి ఇక దగ్గరకు వచ్చేసరికల్లా అది చాలా వరకు తొలగిపోతుంది. అందులో ఒక నీతిమంతుడైన ఒక భక్తుడు ఆలోచించి తన స్పూన్ ద్వారా ఎదుటి వారికి ముగ్గురికి తాగించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ మిగతా ముగ్గురు కూడా వారు ఎదుటి వారికి ఒకరికొకరు తాగిపిస్తున్నారు. అంటే నీతిమంతులు దేని గురించి ఆలోచిస్తారంటే తన గురించి మాత్రమే కాకుండా ఇతరుల యొక్క కడుపు నిండాలని, ఇతరులు క్షేమంగా ఉండాలని, ఇతరులు వర్ధిల్లాలని, ఇతరులు దీవించబడితే చూసి సంతోషించాలని ఇలా చూసేవారే నీతిమంతులు బిడ్డలారా. నీతిమంతుడైన అబ్రహాము గారు ఆ రీతిగా జీవించాడు కాబట్టే ఆయన సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించబడింది. నిండు వృద్ధాప్యంలో నిరీక్షణ లేని సమయంలో ఆయన వర్ధిల్ల చేశాడు. అదే రీతిగా బిడ్డలారా, మనము ఇతరుల యొక్క క్షేమము మనం కోరుకుంటే, ఇతరుల మేలు మనం కోరుకుంటే, ఇతరుల దీవెన మనం కోరుకుంటే, ఇతరుల యొక్క ఆశీర్వాదం మనం కోరుకుంటే ఆయన మనకు ఆశీర్వదిస్తాడు, ఆయన దీవెన మనకు ఇస్తాడు. మరి శ్రేష్టమైన గ్రంథంలో, మరి రాజుల గ్రంథంలో ఒక ప్రవక్త, మరి యవ్వనంలోనే 2 కుమారులు ఉంటారు, చనిపోతాడు. అప్పులు చేసి అప్పుల పాలై చనిపోయాడు. ఆ భార్య వెళ్ళి ఎలీషా ప్రవక్తను ఆశ్రయిస్తుంది. అయ్యా, అప్పుల వారు వచ్చి నా 2 కుమారులు దాసులుగా ఇవ్వమంటున్నారు. అంటే అమ్మ, నీ ఇంట ఏమున్నది? అయ్యా, బుడ్డిలో కొంచెం నూనె ఉన్నదంటే, గ్రామంలో అన్ని ఖాళీ కుండలను అరువు తెచ్చుకోండి అమ్మ, తలుపులు మూయండి, మీరు నూనె నింపుతూ వెళ్ళండి. మరి అద్భుతమైన కృప ఏంటనగా, జల ఊటల వలె ఆ నూనె ఆ కుండలలో పోస్తూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న కుండలన్నీ నిండిపోయినాయి. మరి అద్భుతంగా కుండలన్నీ అయిపోయిన తర్వాత అది ఆగిపోయింది. తర్వాత ఆ నూనె అమ్ముకొని ఏం చేయాలయ్యా అని మళ్ళీ సేవకుని ఆశ్రయించింది ఆ తల్లి. సో కాబట్టి నీతివంతుల కుటుంబం మీదకి, ఇంటి మీదకి ఆశీర్వాదం ఏ రీతిగా వచ్చిందో చూడండి. ఎలాంటి పరిస్థితులలో తన కుమారులు దాసులుగా అమ్మాల్సిన పరిస్థితి, కానీ నీతిమంతుడైన ఆ యొక్క ప్రవక్తల శిష్యుడు ఆయన నీతిగా అనుసరించాడు కాబట్టి ఆయన తర్వాత కూడా ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. నూనె నమ్ముకొని, డబ్బు చెల్లించి, అప్పులు కట్టుకొని క్షేమంగా వారు, సురక్షితంగా వారు ధనవంతులయ్యారు. అట్టి కృప పరమ తండ్రి మనందరిలో కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీతిమంతుల ఇంటి మీదకి మీరు ఆశీర్వాదమును తరతరములు పంపిస్తానని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానమును నీ బిడ్డలైన పక్షంలో వారందరి పక్షంలో స్థిరపరిచి మహిమ పొందుకోరమని నజరుడైన యేషువా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.